ఇంటింటి రామాయణం ఈరోజు ఎపిసోడ్లో శ్రీకర్ని పోలీసులు తీసుకెళ్లిపోయిన తరువాత శ్రేయ రచ్చరచ్చ చేస్తుంది. తన భర్త అరెస్టు కావడానికి అవనియే కారణమంటూ రెచ్చిపోతుంది. ఏం చేస్తారో తెలీదు. శ్రీకర్ ఇప్పుడు ఇంటికి రాకపోతే మీ అందరి మీద మా నాన్న చేత కేసులు పెట్టించి లోపల వేయిస్తానంటూ శ్రేయ బెదిరిస్తుంది. అయితే శ్రీకర్ని రిలీజ్ చేయడానికి ఏ లాయర్ బెయిల్ ఇవ్వరు. సరిగ్గా అదే సమయానికి పోలీస్ స్టేషన్కి అక్షయ్ బాస్ చాముండేశ్వరి ఎంట్రీ ఇచ్చి సీన్ మొత్తం తారుమారు చేస్తుంది. నన్ను నమ్మండి సార్, నేనతన్ని గన్తో బెదిరించలేదు అని శ్రీకర్ ఎంత చెప్తున్నా వినకుండా పోలీసులు జీప్ ఎక్కిస్తారు. శ్రేయ కూడా పోలీసుల్ని బ్రతిమలాడుతుంది. అయినా కూడా వినకుండా శ్రీకర్ని తీసుకెళ్లిపోతారు. దీంతో గుమ్మం ముందే అలా నేలపై కూర్చుండిపోతుంది శ్రేయ. లోపలికి రా శ్రేయ అని పార్వతి పిలుస్తుంది. నేను లోపలికి రానత్తయ్య, శుభమా అని వ్రతం చేసుకుంటుంటే నా భర్తని పోలీసులు తీసుకువెళ్లారు. మీరందరూ హ్యాపీగా ఉండాలి, నేను మాత్రం ఏడుస్తూ ఉండాలా? దీనికంతటికీ కారణం ఈ అవనియే. నా భర్తని ఆటబొమ్మలా మార్చేసి కావలసిన పనులన్నీ చేయించుకుంటోంది. పెళ్లైనా కూడా నా మాట వినకుండా నా భర్తని నీ చెప్పు చేతుల్లో పెట్టుకున్నావు. పెళ్లైన నా గురించి ఆలోచించకుండా 24 గంటలు నీ పనులు చేసేలా నా మొగుడిని తయారు చేశావు. ఇలాంటివేవన్నా జరిగినప్పుడు నీకేం కాకుండా తప్పించుకోవడం కోసం తెలివిగా నా భర్త చేత అన్ని పనులు చేయిస్తున్నావు. నువ్వు చెప్పినట్లు చేయడం వల్లే నా భర్త కేసులో ఇరుక్కున్నాడు. నా భర్త అరెస్ట్ అవడానికి కారణం నువ్వే అంటూ అవనిపై రెచ్చిపోతుంది శ్రేయ. మాటలు రానట్లు సమాధానం చెప్పవేంటి? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అరెస్టైన నా భర్తని నువ్వే విడిపించి తీసుకురావాలి. వెళ్ళి నా భర్తని విడిపించి తీసుకురా. నువ్వేం చెప్పినా నేను విన్ను. నీకో గంట టైం ఇస్తున్నాను. ఈలోగా నా భర్త ఇక్కడుండాలి, అంతే. చూడండి, నా భర్తని తిరిగి తీసుకొచ్చేంతవరకు నేను ఇంట్లోకి వచ్చేదీ లేదు. ఈ ఇంట్లో నుంచి ఎవరూ బయటికి వెళ్లేదీ లేదు అని శ్రేయ గొడవ పడుతుంది. మామిగారు, నేనోసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తాను. నా ప్రయత్నం నేను చేస్తాను అనంటుంది అవని. ఉండమ్మా, నేను వస్తాను అని రాజేంద్ర అంటాడు. రే అక్షయ్, నీ పెళ్లాం వెళుతుంటే నువ్వు నిల్చొని చూస్తావేంట్రా, వెళ్ళు అని బాస్ చెప్పడంతో అక్షయ్ కూడా బయలుదేరతాడు. పోలీస్ స్టేషన్కి వెళ్లగానే శ్రీకర్ మళ్లీ అదే చెప్తాడు. వదినా, అసలు నేను నిజంగా వాణ్ణి గన్తో బెదిరించలేదు. నిజం వదినా, అటెంప్ట్ టు మర్డర్ కేసంటే నాకు ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుందదినా అంటాడు. నువ్వు కంగారు పడుకు శ్రీకర్, మేమేదో ఒకటి చేస్తాం అంటుంది అవని. సార్, మా శ్రీకర్ మీద కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని ఓసారి పిలవండి, మేం మాట్లాడతాం అని ఎస్ఐతో అంటుంది. ఏం మాట్లాడతారు అని అడిగితే అతను చెప్పింది కరెక్ట్ కాదని, అతను పెట్టింది తప్పుడు కేసని అతని చేతే చెప్పించే ప్రయత్నం చేస్తాం అని అంటుంది. అవన్నీ మీరు చేస్తే మా పోలీసులకి ఏం చేతకాదు అనుకుంటున్నారా అని ఎస్ఐ సీరియస్ అవుతాడు. అలా అని కాదు సార్, కేసు పెట్టిన వాళ్ళంతా కరెక్ట్ అని, అరెస్ట్ అయిన వాళ్ళంతా రాంగ్ అని కాదు కదా అంటుంది అవని. మీరు మాతో వాదించడానికొచ్చారా అని పోలీస్ అంటే, ఇది వాదన కాదు సార్, మాట్లాడితే తప్పేం లేదు కదా అంటుంది అవని. మీరేం మాట్లాడక్కర్లేదు, మేమేం చేయాలో మాకు తెలుసు. అయినా ఈ డిస్కషన్స్ అన్నీ అనవసరం. ఇది చిన్న కేసు కాదు. ఈ కేసుకెవరూ బెయిల్ ఇవ్వరు. ఇచ్చేవాళ్లుంటే తీసుకురండి, రిలీజ్ చేస్తాను అని తెగేసి చెప్తాడు ఎస్ఐ. ఏమండి, మీ కంపెనీ లాయర్లు ఉండేవాళ్లు కదా, ఓసారి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడండి అని అక్షయ్తో అంటుంది అవని. ఆల్రెడీ మాట్లాడారు కదా, నేను మాట్లాడినా కూడా అదే చెప్తారు. సరే, నాకు తెలిసిన 2-3 లాయర్లున్నారు, వాళ్లతో మాట్లాడి చూస్తాను అంటాడు అక్షయ్. అటెంప్ట్ టు మర్డర్ కి బెయిల్ ఇప్పించొచ్చు, కానీ అది కాస్త రిస్క్ తో కూడుకున్న పని సార్, నేనంత రిస్క్ చేయలేను అని లాయర్లంటారు. ఏమా, మీరిక్కడే కూర్చుని మా టైం వేస్ట్ చేస్తున్నారా? వెళ్ళమ్మా, వెళ్ళి మీ పని చూసుకోండి అంటాడు ఎస్ఐ. ఇంతలో అక్షయ్కి శ్రేయ ఫోన్ చేస్తుంది. శ్రీకర్కి బెయిల్ దొరికిందా బావగారు అని అడుగుతుంది. పోలీసులతో మాట్లాడాం, శ్రీకర్ని రిలీజ్ చేసే పరిస్థితే లేదని చెప్తున్నారమ్మా అంటాడు అక్షయ్. పోలీసులేమన్నారు, లాయర్లేమన్నారనేది నాకనవసరం. నా భర్తని మీరు తీసుకురాకపోతే మాత్రం చాలా పెద్ద గొడవైపోతుంది, అది గుర్తుపెట్టుకోండి అంటుంది శ్రేయ. మేం పోలీస్ స్టేషన్కొచ్చింది శ్రీకర్ కోసమే కదమ్మా, నువ్వు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి అంటాడు. ఇలాంటి స్టోరీలు చెప్పి కన్విన్స్ చేస్తే నేను కన్విన్స్ అయిపోతాననుకోవద్దు. మా డాడీ సిటీలోని లీడింగ్ క్రిమినల్ లాయర్ అని మీకు తెలుసు కదా. శ్రీకర్ని కనుక మీరు తీసుకురాకపోతే మీ అందరి మీద కాజ్ ఆఫ్ అఫెన్స్ కేసు పెట్టి కోర్టు చుట్టూ తిప్పిస్తాను, అది గుర్తుపెట్టుకోండి అని బెదిరిస్తుంది శ్రేయ. ఏమండి, ఏంటండి అని అవని అడుగుతుంది. నాన్న, మనం శ్రీకర్ని తీసుకురాకపోతే శ్రేయ మనందరి మీద కేసు పెడతానంటుంది. ఛ అని అక్షయ్ చిరాకు పడతాడు. ఎస్ఐ గారు, ప్లీజ్ సార్, అతను ఏ తప్పు చేయడు, నాది హామీ అని అవని అంటుంది. అతన్ని వదలడం కుదరదు మేడం, మీరు వెళ్ళండి అంటాడు ఎస్ఐ. ఇంతలో అవని భుజం మీద చాముండేశ్వరి చెయ్యి వేస్తుంది. ఆ అమ్మాయి నిన్ను అంత తిట్టినా కూడా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే నీకున్న మంచితనం, సంస్కారం నాకు అర్థమయ్యాయి. నీలాంటి మంచివాళ్ల సంస్కారం ఎదుటివాళ్ల ముందు తల దించుకునేలా ఉండకూడదు. అందుకే నాకు చేతనైన సాయం చేద్దామని వచ్చాను అంటుంది. నాకు తెలిసిన మెజిస్ట్రేట్ గారు ఒకరున్నారు, ఆయనతో మాట్లాడాను. ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్తానన్నారు అని చాముండేశ్వరి ధైర్యం చెప్తుంది. నమస్తే సార్,
నేను సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ ఎండీని. మీకు మెజిస్ట్రేట్ గారు ఫోన్ చేస్తారని చెప్పారు, చేశారా అని ఎస్ఐని అడుగుతుంది. నాకెవ్వరూ చేయలేదు, ఆయన నాకెందుకు చేస్తారు అని ఎస్ఐ ఫోజు కొడతాడు. ఒక్క నిమిషం అని చాముండేశ్వరి ఫోన్లో ఏదో మెసేజ్ చేస్తుంది. వెంటనే ఎస్ఐకి కాల్ వస్తుంది. సార్, నమస్తే సార్. అలాగే సార్ అని కట్ చేసి, కానిస్టేబుల్స్ అతన్ని రిలీజ్ చేయండి అంటాడు. థ్యాంక్యూ మేడం, థ్యాంక్యూ. మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. చాలా థ్యాంక్స్ అంటుంది అవని. థ్యాంక్యూ సో మచ్ మేడం అని శ్రీకర్ అనగానే, నమస్కారాలతో సరిపెట్టకుండా అక్కడ వ్రతం చెయ్యండి, వెళ్ళండి అంటుంది చాముండేశ్వరి. ఇంటి దగ్గర శ్రేయ చేస్తున్న రచ్చ చూసి చాలా రోజుల తర్వాత మంచి డ్రామా సీన్ చూస్తున్నాను అని పల్లవి తెగ సంబరపడిపోతుంది. శ్రేయ, అవని అక్షయ్లు వెళ్లారు కదమ్మా, నువ్వింట్లోకి రా అని పార్వతి నచ్చచెప్తుంది. వాళ్లు వెళ్లారా వచ్చారా అనేది నాకు అనవసరం. నా భర్త వచ్చే వరకు నేను ఇంట్లోకి వచ్చేదే లేదు అంటుంది శ్రేయ. నువ్విలా బయట కూర్చోవడం ఎవరైనా చూస్తే బాగోదమ్మా అంటుంది పార్వతి. అన్యాయంగా నా భర్తని అరెస్టు చేసి తీసుకెళ్లడం బావుందా చెప్పండి అని శ్రేయ ప్రశ్నిస్తుంది. ఇంతలో కార్లు రావడం చూసి పల్లవి షాక్ అవుతుంది. అదిగో శ్రీకర్ వచ్చాడు అని పార్వతి అనగానే శ్రేయ పరిగెత్తుకుంటూ వెళ్లి భర్తని పట్టుకుని ఏడుస్తుంది. ఏడవద్దు శ్రేయ, వచ్చేశాను కదా అని శ్రీకర్ ఓదారుస్తాడు. మంచి జరుగుతుందని వ్రతం చెయ్యాలనుకుంటే ఇలాంటివెందుకు జరుగుతున్నాయో అర్థం కావట్లేదు అంటుంది పార్వతి. ఈ ఇంటికి పట్టిన నజర్ పోయిందనుకోండి, వ్రతం చేస్తే అంతా మంచే జరుగుతుంది అంటుంది చాముండేశ్వరి. అవునత్తయ్య, పదండి వెళ్లి పూజ చేద్దాం అని అందరూ లోపలికి వెళతారు. ఇక ఈ సీన్ చూసి పల్లవి రగిలిపోతుంది. ఇక వ్రతం ఎలాంటి నిర్విఘ్నాలు లేకుండా శుభంగా జరుగుతుంది. ఇదిగో అక్షయ్, నిన్ను నీ పెళ్లాన్ని చూశాక మీరు బెస్ట్ కపుల్ అనిపించింది. అందుకే ఇదిగో ఈ గిఫ్ట్ తెచ్చాను. ఇందులో ఏముందో తెలుసా? రాధాకృష్ణుల బొమ్ముంది. ఆ రాధాకృష్ణుల్లాగానే మీరు కూడా ఎప్పుడూ సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి. నాకు ఆఫీస్లో బిజినెస్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. మీ అందర్నీ కలిసినందుకు చాలా సంతోషం. వస్తాను రాజేంద్ర ప్రసాద్ అంటూ చాముండేశ్వరి బై బై చెప్తుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.